గాజాకు వెళుతున్న నౌకను కార్యకర్తలతో సహా స్వాధీనం చేసుకున్న తరువాత గెట్రా థన్బర్గ్ బహిష్కరించబడ్డారు. ఇజ్రాయెల్ అదుపులోకి తీసుకున్న బ్రిటిష్ జెండా గల నౌక పేరు ఏమిటి? మ్యాడ్లీన్. శివాజీ మహారాజు గారి రాజ్యాభిషేక ఎన్నో వార్షికోత్సవాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు సీఎం ఫడ్నవీస్ భారత గౌరవ రైలు యాత్రను ప్రారంభించారు. 351వ 2025 ప్రపంచ మహాసముద్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? అద్భుతం, మనల్ని నిలబెట్టే వాటిని నిలబెట్టుకోవడం. 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఎఫ్డిఐ పొందిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2025లో జరిగే ఐక్యరాజ్య సమితి సముద్ర సదస్సు ఎక్కడ జరుగుతోంది? నైస్. ఎక్సర్సైజ్ శక్తి 2025 ఎక్కడ ఉంది? లా కావలెరీ. జూన్ 2025లో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అధ్యక్ష పదవిని ఏ దేశం చేపట్టింది? భారతదేశం. ప్రజలే నా ఆత్మకథ పుస్తకాన్ని ఎవరు రాశారు? బండారు దత్తాత్రేయ. ఇజ్రాయెల్ చేపట్టిన ఇరాన్పై సైనిక దాడి పేరు ఏమిటి? రైజింగ్ లయన్. 2025 WTC ఫైనల్లో దక్షిణాఫ్రికా ఏ జట్టును ఓడించి విజయం సాధించింది? ఆస్ట్రేలియా. ఎయిర్ ఇండియా ప్రమాదం. పైలట్లు మేడే కాల్ చేశారు, ఆ తర్వాత మౌనం. మేడే కాల్ అధికారికంగా ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 1927. 2025 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎన్ని పతకాలతో భారతదేశం 2వ స్థానంలో నిలిచింది? 24 పతకాలు. 2025 మిస్ వరల్డ్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఓపల్ సుజాటా చౌంగ్శ్రీ. అమిత్ షా గారు కొత్తగా ప్రారంభించిన కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? కోల్కతా. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 131. నీరజ్ చోప్రా ప్యారిస్ డైమండ్ లీగ్ 2025లో గోల్డ్ మెడల్ సంపాదించారు. అతను బెస్ట్ త్రో ఎంత? 88.16 మీటర్లు. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు సంబంధించిన చిహ్నం మరియు మస్కట్ను ఆవిష్కరించారు. అధికారిక మస్కట్ పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ విరాజ్. ఆంధ్రప్రదేశ్కు చెందిన జాహ్నవి డాంగేటి నాసా అంతరిక్ష మిషన్లో ప్రయాణించడానికి ఎంపికయ్యారు. టైటాన్ ఆర్బిటాల్ పోర్ట్ మిషన్ ఎప్పుడు ప్రారంభించబడుతుంది? 2029. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 22. 2025లో అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ యోగా సెషన్ కోసం ఏ సంస్థ కొత్త ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ను సృష్టించింది? AIMS మొహాలి. 2025లో జరిగే 5వ ఎడిషన్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఎక్కడ జరుగుతుంది? జైపూర్. కామాఖ్య ఆలయంలో అంబుబాచి మేళా. అంబుబాచి మేళా దేనికి సంబంధించినది? సంతానోత్పత్తి మరియు ఋతుపవనాలు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆల్టర్డ్ మ్యాగ్నెట్ అనే పదాన్ని ఇలా ఉత్తమంగా వర్ణించవచ్చు. నికర అయస్కాంతత్వం లేకుండా యాంటీఫెర్రో అయస్కాంత మరియు ఫెర్రో అయస్కాంత లక్షణాలను ప్రదర్శించే కొత్తగా కనుగొనబడిన అయస్కాంత పదార్థం. జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ప్రారంభించబడింది? నిజామాబాద్. 2025లో BWF వరల్డ్ టూర్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? ఆయుష్ శెట్టి.